వచ్చేసాం కదా దుబాయ్లో డే 1 నిన్న అంత హ్యాపీగా జరిగింది. హోటల్ అంతా చూపించాను. కానీ ఈరోజు డే 2 మేము గ్లోబల్ విలేజ్కి వచ్చేసాను. సో గ్లోబల్ విలేజ్ లోపల ఏంటి అసలు ఇంత లైఫ్ చూపించారు, లోపల ఏముంది అన్నీ చూపిస్తాను. సో ఇదంతా గ్లోబల్ విలేజ్ అనమాట. సో గ్లోబల్ విలేజ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం. సో ఇదంతా ఎంట్రన్స్. సో దుబాయ్ గ్లోబల్ విలేజ్ చాలా ఫేమస్ దుబాయ్లో. వావ్, సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే గ్లోబల్ విలేజ్లో ఏంటి బాగా ఫేమస్, అసలు ఏంటి కథ ఏంటి అంటే, జనరల్గా అన్ని కంట్రీస్లో ఏదో ఒక మాన్యుమెంట్ మనకి హెరిటేజ్ అంటే బాగా ఫేమస్ అయ్యేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాకి తాజ్ మహల్ ఎలా, అట్లా న్యూయార్క్కి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, దుబాయ్కి బుర్జ్ ఖలీఫా. సో ఇట్లా ఇవన్నీ కలిసి ఒక విలేజ్లో ఉంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి అక్కడ ఐఫిల్ టవర్ ఉంది చూడండి. ఇక్కడేమో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, అక్కడ క్లాక్ టవర్ ఉంది. ఓ మై గాడ్, ఇక్కడేమో రష్యాదో ఈజిప్ట్ ఇదేంటిది సైడ్కి ఉంటుంది కదా ఇట్లా. సో అది అన్ని ఇక్కడే ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనగానే మనకి గుర్తొచ్చేది అమెరికా. సో అమెరికాని రిప్రజెంట్ చేస్తూ ఫస్ట్ ఉన్నది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, తర్వాత క్లాక్ టవర్. ఇది చైనా మెయిన్ ఎంట్రన్స్ ఇగో ఇట్లానే ఉంటుంది అనమాట. సో ఇదంతా చైనా, ఈ రెడ్ది చింగ్ చాంగ్ చో అని. యూరోప్లో బాగా ఫేమస్ ఇది ఒక ఆర్కిటెక్చర్. ఇది ఏంటో మాన్యుమెంట్ ఉంటుంది, నేను పేరేదు, నేను గూగుల్ చేసి చెప్తాను, నాకు కూడా ఐడియా లేదు. బట్ ఎనీవే ఇది చూడండి, మన ఫేవరెట్, మన అందరి ఫేవరెట్ ఐఫిల్ టవర్. సో ఐఫిల్ టవర్ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇక్కడ పెట్టేసారు గ్లోబల్ విలేజ్లో. ఓ మై గాడ్, చాలా బాగుంది కదా, సూపర్. అది గ్లోబల్ విలేజ్కి వచ్చినందుకు చాలా మంది. లోటస్, ఇది లోటస్ పాండ్. ఓకే, సో మన ఇండియా చాట్ బజార్కి వచ్చేసామంటే నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఎక్కడ తెలిసిపోయి ఉంటుంది. ఇండియా మన తాజ్, ముంబై తాజ్ హోటల్ సేమ్ టు సేమ్ డిట్ట దింపేశారుగా. ఇక్కడ దుబాయ్లో దోసా కార్నర్, చాట్ మసాలా, బాంబే దోశ అన్నీ దొరుకుతున్నాయి. సో మేమైతే నేను కుమ్మేస్తాను ఇప్పుడు. ఇదేంటిది ఇలా ఉంది? ఓ ట్రెడిషనల్ ఏంటిది? ఓ అదో ఒక రాసింది చూడండి, ఆఫ్రికా అని ఇక్కడ రాసింది చూడండి. ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన ట్రెడిషన్స్ అనుకుంటా వీళ్ళందరూ. సో మనకి అంత నాలెడ్జ్ లేనప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. నేను చూపిస్తాను, మీరు చూసేయండి అంతే. ఓకే, సో గ్లోబల్ విలేజ్లో మన ఇండియా అంటే తాజ్ హోటల్ అంతా ఆర్కిటెక్చర్ అయితే కట్టారు. కానీ మన దగ్గర ఏంటి ఫేమస్? దుబాయ్ వచ్చి మన ఇండియా ఫుడ్ తినకపోతే సిగ్గు చేయదు. అందుకే నేను పానీపూరి ఆర్డర్ చేసుకొని తినేసాను. సో ఎంత బాగుందంటే చేసిన వాళ్ళు కూడా మన వాళ్ళే, దుబాయ్ నుంచి చేశారు, ఢిల్లీ నుంచి. సో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పానీపూరి స్టాల్ పెట్టారు. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదిగో నేను చెప్పిన కంట్రీ ఇదే. వీళ్ళ కోసం కూడా ఆర్కిటెక్చర్ పెట్టారు వీళ్ళు, ఎందుకో నాకు అర్థం కాదు. కానీ ఇంకా అది కూడా ఇండియాలో కంట్రీ. ఇండియా అంటే నేను చూడు భూమి మీద ఒక కంట్రీయే కాబట్టి వరల్డ్లో. సో వాళ్ళకి పెట్టాలి. ఇరాక్, ఇరాన్, లెబనాన్, ఇంకా అజర్బైజాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇదేంటి బోస్నియన్ రెస్టారెంట్ అంట. సో ఆ రెస్టారెంట్లో సర్వ్ చేసే వాళ్ళు కూడా ఫుల్ వాళ్ళు గెటప్ చేసుకొని చూడండి. లేడీస్, దుబాయ్ లేడీస్ వెళ్తున్నారు. తప్పు, అలా పక్కనున్న లేడీస్ మనం చూడకూడదు, తప్పు. సో ఓకే, సో ఇక్కడ దుబాయ్ గ్లోబల్ విలేజ్కి వచ్చాం. మొత్తం ఇంకా ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, యుఎస్ అన్నీ సంబంధించిన కంట్రీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో ఇదేంటో రైల్వే మార్కెట్ అంట, ఏ కంట్రీయో కూడా అర్థం కావట్లేదు. సో అంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఇంకా నడవాలి, ఇంకొక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ నడిస్తే ఇంకా మన వరల్డ్లో ఉన్న కంట్రీస్లో ఏవేవైతే ఫేమస్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఉన్నాయి, ఫుడ్ ఉన్నాయో అన్ని కంట్రీస్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే, పర్సనల్ ఒపీనియన్, ఇదొక దుబాయ్ ఎక్స్పో లాగా అనిపించింది. ఇంకా ఎక్స్పోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. కాకపోతే ఎక్స్పోలో ఏంటంటే ఇంకా ఎక్కువ టెక్నాలజీ బేస్డ్ చూపిస్తారు అంతే. సో రెండు ఒకలాగే అనిపించేది. సో మొత్తం కంట్రీస్ అన్నీ కవర్ చేస్తాం ఆల్మోస్ట్ ఆల్. సో అన్ని కంట్రీస్ చూసిన తర్వాత నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ మనం చాలా కంట్రీస్ వెళ్ళలేమండి, ఆనెస్ట్గా చెప్తున్నా.
హాఫ్ ఆఫ్ ద వరల్డ్ మనం ఎప్పటికీ చూడలేం. మనం బతుకున్నా ఉన్నంత వరకు అయితే మనం చూడలేమని నా ఫీలింగ్. సో అప్పుడు చూడలేం కాబట్టి ఇలా దుబాయ్ వచ్చి గ్లోబల్ విలేజ్లో చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను చూసే ప్రతి ఒక్కటి మీరు కూడా విట్నెస్ చేయాలి అని నేను ఫస్ట్ డేనే చెప్పాను. సో ఐ హోప్ యూ గైజ్ ఆర్ వాచింగ్, యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. మామూలుగా ఉండదు.